బ్రేకింగ్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ కోర్టుకు తరలించారు. దాడి కేసులో ఇప్పటికే 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏవన్గా ఉన్న భోగమోని సురేష్ పరారీలో ఉండగా దాడి జరిగిన రోజున మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పదే పదే ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. ఈ ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత వికారాబాద్ జీటీసీకి తరలించిన తర్వాత దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత పరిగి సిఐ ఆఫీస్కు తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ కోర్టుకు తరలించారు. ఇక దాడి కేసులో ఇప్పటికే 20 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ఇక విచారణ పూర్తయిన తర్వాత పరిగి సిఐ ఆఫీస్కు తరలించారు పట్నం మహేందర్ రెడ్డిని. ఇప్పుడు కొడంగల్ కోర్టుకు తరలించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్? లగచర్లలో అధికారులపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే కేసుకు సంబంధించి దాదాపు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అందులో భాగంగా 46 మంది పేర్లు ఆ ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇప్పటికే 26 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న 16 మందిని అరెస్ట్ చేసి పరిగి సబ్ జైలుకి తరలించారు. ఈరోజు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అధికారులపై దాడి చేయడంలో నరేందర్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించి ప్రధాన సూత్రధారుడు సురేష్కి ఆయన ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అధికారులపై దాడి చేసేలా ప్రోత్సహించారని చెప్పేసి ఆయనపై కుట్ర కేసు నమోదు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి నరేందర్ రెడ్డిని పోలీసులు వికారాబాద్ తీసుకొచ్చారు. వికారాబాద్ డిటీసీలో ఎస్పీ నారాయణ రెడ్డి నేతృత్వంలో ఆయన్ని విచారించారు. ఆ తర్వాత పరిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా దాదాపు గంట పాటు ఆయన్ని ఐజీ కావచ్చు మిగతా కొంతమంది అధికారులు ఆయన్ని విచారించారు. ఇక అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత నరేందర్ రెడ్డిని పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య కొడంగల్కు తరలించారు. కొడంగల్ కోర్టుకు తరలించి అక్కడ కాసేపటి క్రితమే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మరి మేజిస్ట్రేట్ ఏం చెప్పబోతుంది అనేది చూడాలి. ఒకవేళ నరేందర్ రెడ్డికి మేజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తే ఎక్కడికి తరలిస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆయన్ని పరిగి సబ్ జైల్లో ఉంచుతారా, లేకపోతే హైదరాబాద్ చెర్లపల్లి చెంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలిస్తారా అనేది చూడాలి. ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు దాదాపుగా 40 మందిని వీడియో ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేశారు. ఆ బృందాలు గాలింపునైతే కొనసాగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. పూర్తిగా కుట్ర కోణంలోనే అధికారులు ఎవరైనా లగచర్లకు వస్తే ఖచ్చితంగా దాడి చేయాలి అన్న కుట్ర కోణంలోనే కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ మేరకు నరేందర్ రెడ్డి సూత్రధారి పాత్రధారి ప్రత్యక్షంగా ఆ దాడిలో పాల్గొనకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సురేష్, ఆయన బీఆర్ఎస్ నేత, ఆయన ఆ లగచర్లకు చెందినటువంటి స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై దాడి చేసే విధంగా ప్రోత్సహించారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో అడిషనల్ కలెక్టర్ లింగానాయక్తో పాటు కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి డిఎస్పీ కూడా గాయపడ్డారు. ఇక వాళ్ళ వాహనాలపై రాళ్ళు దాడి చేశారు. ఈ దాడిలో వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే అధికారులు ప్రాణభయంతో పరుగులు తీశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనందరికీ స్కెచ్ వేశారు పట్నం నరేందర్ రెడ్డి మరి కొంతమంది కలిసి అనేది పోలీసులు మోపినటువంటి అభియోగంగా మనం చెప్పుకోవచ్చు. ఇక నరేందర్ రెడ్డి తర్వాత మరి ఇంకెవరిని అరెస్ట్ చేస్తారు, మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది చూడాలి. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉండొచ్చన్న ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. 2 రోజులుగా వికారాబాద్ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అని చెప్పాలి. ఫార్మా కోసం వివిధ కంపెనీలకు సంబంధించి ఫార్మా ఇండస్ట్రీ ఏర్పాటు కోసం ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలో భూసేకరణ చేయాలని చెప్పేసి భావించింది. ఆ మేరకు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేసే క్రమంలో
కలెక్టర్ ఆ లగిచెర్లకు వెళ్ళిన సందర్భంలో ఈ దాడి జరిగింది. కలెక్టర్ని కూడా పథకం ప్రకారమే కొంతమంది రైతులతో మాట్లాడించి లగిచెర్లకు తీసుకువెళ్లారు అని చెప్పేసి కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. కలెక్టర్ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో నిజంగా రైతులు వాళ్ళకు తమ భూములు ఇవ్వకుండా వాళ్ళు అపోజ్ చేసేదైతే వాళ్ళు కలెక్టర్కి విన్నవించేది, తాము భూములు ఇవ్వమని చెప్పేది. కానీ కలెక్టర్ వెళ్ళడంతో వాళ్ళు చాలా అగ్రెసివ్గా కలెక్టర్పై దాడికి సునీల్, ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది తాజాగా ఈ కేసులో. సునీల్, ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. పరిగి జైలుకు ఇటు పట్నం నరేందర్ రెడ్డిని తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో పదే ఆ 40 ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో సురేష్ రాజుతో జరిపినటువంటి వీటిపైన ఎక్కువ విచారణ జరిపినట్టు తెలుస్తుంది. పోలీసులు దీనిపైనే మరీ అడిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏమైనా వెల్లడించినట్లు పోలీసులు వెల్లడించారా? ఏంటి దీనికి సంబంధించిన సమాచారం? మనకున్నటువంటి సమాచారం మేరకు కాసేపటి క్రితమే మెజిస్ట్రేట్ కూడా నరేందర్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయన్ని పరిగి సబ్ జైలుకి తరలిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే పరిగి సబ్ జైలు చాలా చిన్నగా ఉంటుంది. అక్కడ బందోబస్తు కారణాల రీత్యా అక్కడి నుంచి ఆయన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ సబ్ జైల్లో ఉంటే స్థానికంగా రోజు ఎవరో ఒకరు ఆయన అనుచరులు కావచ్చు, అభిమానుల జైలు ముందు వచ్చి ఆందోళన చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆయన్ని హైదరాబాద్కి తరలించే అవకాశం ఉంది. ఇటు చెంచలగూడకు తరలించే అవకాశాలు అయితే ఎక్కువగానే, ఒకవేళ చెంచలగూడ కాకపోతే సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలుకి కూడా తరలించవచ్చు అన్న ప్రచారం అయితే ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడానికి ఒక కారణం అయితే చెప్తా ఉన్నారు. ఆ సంఘటన జరిగిన రోజు నరేందర్ రెడ్డి అదేవిధంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా A1గా ఉన్నటువంటి సురేష్ మధ్య నెంబర్ ఆఫ్ టైమ్స్ దాదాపుగా 40కి పైగా ఫోన్ కాల్స్ని పోలీసులు గుర్తించారు. ఆ మేరకే సంఘటన కంటే ముందు దాదాపు ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు 40 ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ కాల్స్ ఆధారంగానే నరేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రతి అంశాన్ని కూడా అక్కడ ఏ అధికారి వచ్చారు, ఎవరు వచ్చారు, ఏం చేయాలి అనేది పూర్తిగా ఇక్కడ నుంచి అంటే నరేందర్ నుంచి వచ్చినటువంటి డైరెక్షన్ మేరకే అక్కడ వాళ్ళు చేశారు. సురేష్ చేసి ఆ గ్రామస్తులను రెచ్చగొట్టి అధికారులపై దాడి చేసేలా వాళ్ళు ప్రేరేపించారనేది పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సునీల్.